మృణాళిని, ఏంటి డాడ్? ఆ ఝాన్సీ కేసు విత్డ్రా చేసుకోమంటే ఎవరి మాట వినటం లేదు. చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. డోంట్ వరీ డాడ్, తను ఈ కేసు విత్డ్రా చేసుకోకపోవడమే మంచిది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును డాడ్, మన మాట విని ఆ ఝాన్సీ కేసు విత్డ్రా చేసుకుంటే కేవలం అది నోటి మాటే అవుతుంది. ట్రీట్మెంట్ పూర్తయ్యాక స్వీటీని రాజయ్య వాళ్ళకి ఇవ్వడానికి ఆ ఝాన్సీ ఒప్పుకోకపోతే మనకే ప్రాబ్లం అవుతుంది డాడ్. వాస్తవానికి స్వీటీ హెల్త్ ప్రాబ్లం సాల్వ్ అయితే దత్తతను కాదనే హక్కు ఎవ్వరికీ ఉండదు. అదే ఇప్పుడైతే తన హెల్త్ కండిషన్ వల్ల జడ్జిమెంట్ మనం అనుకున్నట్టే వస్తుంది డాడ్. నిజంగానే మనం అనుకున్నట్లు జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది డాడ్. ఆ ఝాన్సీ ఏ న్యాయస్థానం అయితే తనని గెలిపిస్తుందని నమ్ముతుందో అదే న్యాయస్థానంలో ఈరోజు ఓటమి చూడబోతోంది డాడ్. ఏ కోర్టు ద్వారా అయితే ఆ ఝాన్సీ పిల్లల్ని ఈ ఇంట్లో అడుగుపెట్టేలా చేసిందో అదే కోర్టు ద్వారా తనంతట తానే స్వీటీని ఈ ఇంటి నుంచి దూరం చేయబోతోంది డాడ్. మీరింకేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. నన్ను ఆశీర్వదించండి డాడ్. అంతా మంచి జరుగుతుంది. మీ ఆశీర్వాదమే నన్ను గెలిపిస్తుంది. వస్తా డాడ్. పిన్ని వస్తుందమ్మా. పిన్ని పిన్ని. స్వీటీ స్వీటీ స్వీటీ. పిన్ని వచ్చావా? స్వీటీ ఊరుకో, ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? నేను వచ్చాను కదా. నాకేవేవో కలలు వస్తున్నాయి పిన్ని. నా బాడీలో ఏదేదో అవుతుంది. నేను చచ్చిపోతానేమో. స్వీటీ అలా మాట్లాడుకో, నీకేం కాదు. లేదు పిన్ని, నాకు నీతోనే ఉండాలనుంది. నువ్వు నాతోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. అలాగే స్వీటీ, ఇక్కడే ఉంటాను. నువ్వు పడుకో. పిన్ని, నువ్వు నాకు పిన్నివి కాదు, అమ్మవి. అవును, నువ్వు నా అమ్మవే. నన్ను చెత్తకుండి దగ్గర చూసింది నువ్వు. నన్ను మమ్మీ డాడీ దత్తత తీసుకునేలా చేసింది నువ్వు. అందుకే నువ్వు నాకు అమ్మవి. అమ్మలాగే నన్ను చూసుకుంటున్నావు. నేను నిన్ను అమ్మ అనే పిలుస్తాను. అమ్మా. స్వీటీ. అమ్మా, నువ్వు నాతోనే ఉండమ్మా. చెప్తున్నాను కదా, నేను నీతోనే ఉంటాను. నువ్వు ఇంకేం ఆలోచించకుండా పడుకో. 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 నువ్వు నాకు పిన్నివి కాదు, అమ్మవి. నన్ను మమ్మీ డాడీ దత్తత తీసుకునేలా చేసింది నువ్వు. అందుకే నువ్వు నాకు అమ్మవి.
అమ్మలాగే నన్ను చూసుకుంటున్నావు. అక్క, ఏంటి రాణి ఇది? స్వీటీ అలా మాట్లాడుతుంటే నా వల్ల కావడం లేదు. అసలు ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియడం లేదు. అక్క, నువ్వేం కంగారు పడకు, అంతా మంచిగా జరుగుతుంది. కోర్టుకు టైం అవుతుంది కదా, వెళ్ళవా? వెళ్తాను రాణి, నువ్వు స్వీటీని జాగ్రత్తగా చూసుకో. అలాగే అక్క, నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు కేసు గెలుస్తావు. త్వరగా వెళ్ళిరా అక్క. జాగ్రత్త. యాండి, ఝాన్సీ మనకంటే ముందే బయలుదేరింది కదా, ఇంకా కోర్టుకు రాలేదేంటి? అదే నాకు అర్థం కావట్లేదు కమలా. ఝాన్సీ ఇంకా రాలేదేంటి? ఝాన్సీ గారు ఇంకా రాలేదా? రాలేదు యువర్ ఆనర్. ఝాన్సీ గారు చాలా తెలివైన లాయర్. ఓడిపోయే కేసు వాదించడం అవసరం లేదని అనుకున్నట్టున్నారు. అందుకేనేమో తెలివిగా సెషన్ కి కూడా అటెండ్ కాలేదు. నేను వచ్చాను యువర్ ఆనర్. సారీ యువర్ ఆనర్, కొంచెం లేట్ అయింది. ఓకే, రిలాక్స్. ముందు కూర్చోండి. Yes, start the session. Yes, Your Honor. లాస్ట్ సెషన్ లో మీరు అడిగిన వాటన్నిటికీ నేను ఆధారాలు సబ్మిట్ చేయబోతున్నాను. అప్పుడే డెలివరీ అయ్యి స్పృహలోకి వచ్చిన శ్రీవల్లికి బిడ్డ పోయిందని తెలిసి షాక్ లో కోమాలోకి వెళ్ళింది. తను 6 నెలలుగా కోమాలోనే ఉందని అప్పుడు తనకి ట్రీట్ చేసిన డాక్టర్ గారిచ్చిన మెడికల్ రిపోర్ట్స్ ఇవి. మీరు వ్యక్తం చేసిన మొదటి అభ్యంతరానికి క్లియర్ ఎవిడెన్స్ రిపోర్ట్స్. వీటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, శ్రీవల్లి 6 నెలలు కోమాలో ఉన్నట్టు ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. తను
అప్పుడు కోమాలో ఉంది కాబట్టే తన బిడ్డ కనపడకుండా పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదు. శ్రీవల్లి కన్నబిడ్డ మిస్ అయిందని చెప్పడానికి అప్పుడు హాస్పిటల్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో చేసిన కంప్లైంట్ ఇది. ఎస్, శ్రీవల్లి బిడ్డ మిస్ అయిందని క్లియర్గా ఉంది. ఇందాక స్వీటీ ముక్కులో నుంచి బ్లడ్ వచ్చింది. రాజయ్యే తన బిడ్డను ఎత్తుకుపోయాడని ఝాన్సీ గారు చేసిన వాదన పచ్చి అబద్ధం యువరానా. మృణాలిని గారు, రాజయ్య బిడ్డని ఎత్తుకుపోలేదు అనడానికి మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఉంది యువరానా. బిడ్డ మిస్ అయినప్పుడే రాజయ్య అరెస్ట్ అయ్యాడు. పోలీసులు తనని అరెస్ట్ చేసింది బిడ్డ గురించి కాదు, వేరే కేసు గురించి. ఆ కేసులో తనకి శిక్ష పడి జైలుకు కూడా వెళ్ళాడు. ఒకసారి మీరు వీటిని కూడా పరిశీలించండి యువరానా. అవును, రాజయ్య ఒక దొమ్మి కేసులో అరెస్ట్ అయ్యాడు. రాజయ్య తన బిడ్డ పోయినప్పుడు జైల్లో ఉన్నాడు. అందుకే బిడ్డ గురించి కంప్లైంట్ చేయలేకపోయాడు. మృణాలిని మేడం అంటే ఏదో అనుకున్నా, కానీ నేను చేసిన ఏదో పని చేయలేదని భలే నమ్మించిర్రు. యువరానా, అప్పుడు తమ బిడ్డ పోయిందని కంప్లైంట్ ఇచ్చే పరిస్థితుల్లో బిడ్డ తల్లైన శ్రీవల్లి లేదు, తండ్రైన రాజయ్య కూడా లేడు. చట్ట ప్రకారం ఏ ఆక్షేపణలు అభ్యంతరాలు లేనప్పుడు మాత్రమే రాకేష్ దంపతులు తీసుకున్న దత్తత చెల్లుతుంది. కానీ వాళ్ల బిడ్డ కనపడకుండా పోయిందని కన్నవాళ్లెవరూ క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దత్తత అరుదైందిగా గుర్తించబడుతుంది. చట్ట ప్రకారం దత్తతలో జరిగే ఏ ప్రాథమిక నియమాలను, దత్తత స్ఫూర్తిని పాటించకుండా రాకేష్ వాళ్ళు తీసుకున్న దత్తత చెల్లదు. చట్టపరంగా చూసినా, న్యాయపరంగా చూసినా, మానవతా దృక్పథంతో ఆలోచించినా అది దత్తత కాదు అని మీకు ఆధారాలతో నిరూపించాను. ఇది చాలా రాంగ్ అత్తయ్య, కానీ స్వీటీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం నేనేం చేయలేకపోతున్నాను. ఇప్పుడు స్వీటీకి అరుదైన వ్యాధి ఉంది. తన ట్రీట్మెంట్ కి తన కన్నవాళ్లు సహకరిస్తామంటున్నారు. అందుకే కన్న తల్లిదండ్రులు కోరుకున్నట్టు రాకేష్ తీసుకున్న దత్తతని క్యాన్సిల్ చేసి స్వీటీని తన కన్నవాళ్లైన శ్రీవల్లి, రాజయ్యలకు అప్పగించాలని మనస్ఫూర్తిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. గౌరవ డిఫెన్స్ లాయర్ మృణాలిని గారు చెప్పిన దాంట్లో స్వీటీ హెల్త్ కండిషన్ తప్ప మిగతాదంతా పచ్చి అబద్ధం. లేదు యువర్ ఆనర్, నేను చెప్పిందంతా నిజం. ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేశాను. నో యువర్ ఆనర్. ఒక దుర్మార్గుణ్ణి మంచివాడిగా నమ్మించడానికి క్రియేట్ చేసిన కట్టు కథ ఇది. ఈ రాజయ్య నిజ స్వరూపం నేను నిరూపిస్తాను. అందుకు శ్రీవల్లి గారిని విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. శ్రీవల్లి గారు బోన్లోకి రండి. శ్రీవల్లి, మీ భర్త మంచివాడు కాదని, రోజు తాగుడు కోసం డబ్బుల విషయంలో మిమ్మల్ని పిల్లల్ని కొడుతున్నాడని, తనతో ఉండడం మీకు ఇష్టం లేక విడాకులు ఇప్పించమని నా దగ్గరికి వచ్చారు కదా.
మీరు ఎవ్వరికీ భయపడక్కర్లేదు. నిజం చెప్పండి. అవు మేడము, గప్పుడు నాకు నా పెనిమిటికి విడాకులు చేయమని ఝాన్సీ మేడం కాడికి పోయినా. కానీ గీ మేడము నా పెనిమిటి మారతాడని కొన్ని దినాలు కౌన్సిలింగ్ ఏదో ఇద్దామని నాకు సర్ది చెప్పిండ్రు. గా తర్వాత నా పెనిమిటి నిజంగానే మారిపోయిండు. ఇప్పుడు నన్ను నా పిల్లల్ని మంచిగా చూసుకుంటుండు. శ్రీవల్లి, మీరు తనని నమ్మద్దు. తను మారలేదు, మారినట్టు నటిస్తున్నాడు. లేదు మేడము, వాడు నటించడు, మారిండు. మీరే నమ్మట్లేదు. అదే నేను ఎందుకు నమ్మట్లేదో ఆలోచించండి. ఝాన్సీ గారు తన భర్త మంచివాడని చెప్తోంది కదా, మరి ఇంకా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు అడగాలనుకుంటే ఇంకో పాయింట్ అడగండి, అంతేగాని తనని ఇలా ఇబ్బంది పెట్టకండి. మీ బిడ్డని ఎత్తుకుపోయింది మీ భర్తే కదా? చెప్పండి శ్రీవల్లి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ వాదనకి నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను కదా, మళ్ళీ అదే పాయింట్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఝాన్సీ గారు రాజయ్య బిడ్డని ఎత్తుకుపోలేదని మృణాలిని గారు ప్రూఫ్స్ చూపించారు. లేదు యువర్ ఆనర్, ఈ రాజయ్య ఎత్తుకుపోయాడు. మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఎస్ యువర్ ఆనర్. ఒక్కసారి ఆ న్యూస్ పేపర్ చూడండి యువర్ ఆనర్. మృణాలిని గారు, దీనికి మీ సమాధానం ఏంటి? యువర్ ఆనర్, కన్న బిడ్డను మాయం చేసిన కసాయి తండ్రి అని అప్పుడు హాస్పిటల్ వాళ్ళు మీడియాకు చెప్పారు కాబట్టి మీడియా వాళ్ళు అలా రాశారు. ఇప్పుడు బయట సమాజంలో ఎన్ని చూడట్లేదు? చైల్డ్ మాఫియా ఎంత జరగడం లేదు? ఇప్పుడే కాదు, కొన్ని సంవత్సరాలుగా చైల్డ్ మాఫియా జరుగుతోంది. రీసెంట్ గా మనం ఎన్నో సినిమాల్లో కూడా చూసాం. హాస్పిటల్ వాళ్లే పిల్లల్ని మిస్ చేసేసి డబ్బున్న వాళ్ళకి అమ్మడం లాంటివి ఎన్నో చూస్తుంటాం మనం. ఇది కూడా అలాగే జరిగుండొచ్చు, లేదంటే ఇంకెవరైనా పాపను ఎత్తుకెళ్ళుండొచ్చు. ఈ ఒక్క న్యూస్ పేపర్ ని బట్టి రాజయ్యే బిడ్డను ఎత్తుకెళ్లిపోయాడని మనం నమ్మలేం. నమ్మాలి యువర్ ఆనర్. మీ క్లయింట్ రాజయ్య ఎక్కడ అరెస్ట్ అయ్యాడు? పర్లేదు చెప్పండి. హైదరాబాద్ లో. నాకు బిడ్డ దొరికింది కూడా హైదరాబాద్ లోనే. రాజయ్యే బిడ్డని అమ్మాలనుకుని హైదరాబాద్ కి ఎత్తుకొచ్చాడు. కానీ ఆ టైంలో తనని పోలీసులు వెంబడించడంతో బిడ్డని చెత్తకుప్ప దగ్గర పడేసి పారిపోయాడు. ఆ వెంటనే రాజయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు. యువర్ ఆనర్, మీకు సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ లో రాజయ్యని పోలీసులు అరెస్ట్ చేసిన ఒక్క రోజు తర్వాత వరంగల్లోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ అయింది. యువర్ ఆనర్, ఒక్కసారి ఆ 2 డేట్స్ చెక్ చేయండి. ఎస్, 14వ తారీఖున రాజయ్య అరెస్ట్ అయ్యాడు. ఆ మరుసటి రోజు అంటే 15వ తారీఖున
బిడ్డ పోయిందని కంప్లైంట్ రిజిస్టర్ అయినట్టు క్లియర్గా ఉంది. అంటే రాజయ్య జైలు నుంచి తప్పించుకొని వెళ్లి మరి బిడ్డని ఎత్తుకొచ్చాడని అంటారా ఈ ఝాన్సీ గారు? యువర్ ఆనర్, ఒక వస్తువు పోయిన వెంటనే మనం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయము. ఆ వస్తువు ఎక్కడ పెట్టాము, ఎవరైనా తీశారా లేదా అని చెక్ చేసిన తర్వాత కంప్లైంట్ చేస్తాం కదా. అలానే బిడ్డ విషయంలో కూడా వాళ్ళు 1 డే వెయిట్ చేసి కంప్లైంట్ చేసి ఉండొచ్చు కదా. అలా అని మీరెలా అనుకుంటారు? మీరు చూడలేదు కదా. మన ఊహలు వేరు, మనం చూసింది చెప్పడం వేరు. యువర్ ఆనర్, ఇక్కడ పక్కా ఆధారాలు కావాలి. రాజే హాస్పిటల్ నుంచి బిడ్డను ఎత్తుకుపోయాడు అని చెప్పడానికి సాక్షులు ఎవరూ లేరు యువర్ ఆనర్. ఝాన్సీ గారు, రాజయ్య బిడ్డనెత్తుకుపోయేంత దుర్మార్గుడని మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉంది యువర్ ఆనర్. శ్రీవల్లి మనస్సాక్షే నాకున్న సాక్ష్యం. బిడ్డను మాకిప్పించుండ్రు మేడము. మీ కాలు మొక్త బాధ్యత, దాన్ని ఎట్లాగైనా బతికించుకుంటాం. స్వీటీని మన ఇంటికి దూరం చెయ్యొద్దు అని చెప్తున్నాను అంతే. స్వీటీ బ్రతకాలి అంటే రాజయ్య శ్రీవల్లి కోరుకున్నట్టు తనని చట్ట ప్రకారం రాజయ్య వాళ్లకు అప్పగించి ఆ వెంటనే ట్రీట్మెంట్ చేయించాలి.